నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్లో పిల్లలు లేని దంపతులకు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది భక్తులకు అది ప్రసాదం దొరకలేదు, కొంతమందికి మాత్రమే దొరికింది. చాలా ఇబ్బందులు పడ్డారు. వాటర్ లేక, టాయిలెట్స్ లేక, అక్కడ బందోబస్తు లేక 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా జామ్ అయింది. కానీ విమర్శలు చేయకండి, ఎందుకంటే మీరు స్వామివారి దగ్గరికే వెళ్ళారు. ప్రసాదం దొరికినంత మాత్రాన మనం స్వామివారిని విమర్శించినట్టు అవుతుంది. గుడి వాళ్ళ తప్పు ఉంది, కానీ ఇంతమంది వస్తారు అన్న వాళ్ళు ఊహించలేని కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఎక్కడ మనం ఎన్ని హాస్పిటల్స్కి తిరిగాము, ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగి, ఎన్ని పూజలు చేసాము, ఎన్ని ఉపవాసాలు చేసి ఉంటాము ఆ బిడ్డల కోసం. ఒక్కరోజు స్వామివారి కోసం, ఆ ప్రసాదం కోసం మనం లైన్లో నిలబడి పడిన ఇబ్బందులు ఇంత నిమిషంలో మర్చిపోవచ్చండి. తిరుపతి మెట్లెక్కామో అని 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 అనుకోండి మీరే. ఆ మనసులో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అంతేగాని విమర్శలు మాత్రం చేయకండి. మళ్ళీ మీకు దర్శన భాగ్యం తప్పకుండా స్వామివారి ప్రసాదం ఖచ్చితంగా దొరుకుతుంది. వీసాలు ఇచ్చిన స్వామి మనకంట